చెప్తున్నానంటే మరలా ఈ అవకాశం రాదు. దీనికి 2 లేదా 3 కండిషన్స్ పెడుతున్నాను, అవి జాగ్రత్తగా వినండి. అవేంటంటే, ఈ ఆదివారం లోపు ఎవరైతే చేసుకోలేదో వారికి మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నాం. నెక్స్ట్ ఆదివారం నుంచి, అంటే ఈ శనివారం లోపు చేసుకునే వారికి, ఈ శనివారం లోపు ఉన్న వారికి అందరికీ ఎవరైనా సరే ఈ ఈ 11 వారాలు వస్తాయి అనుకుంటున్నప్పటికీ, ఈ 11 వారాల్లో మిస్ అయితే వారికే ఆ అవకాశం నెక్స్ట్ మంత్ ఆదివారం 4 నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆదివారం నుంచి శనివారం వరకు వీరికి అవకాశం ఇస్తున్నాం. అలాని నెక్స్ట్ మంత్ ఆదివారం వరకు చేసుకోకుండా ఖాళీ కూర్చొని ఇవన్నీ కలుస్తాయని మాత్రం చూస్తే రావు. ఈరోజు మొదటి వారం నుంచి 10వ వారం వరకు ఉన్న వారికి మాత్రమే ఈ ఛాన్స్. మొదటి వారం నుంచి 10వ వారం వరకు ఎవరైతే కొన్ని వారాలు మిస్ అయ్యారో వారికి మాత్రమే. ఇకపై మిస్ అయిన వారికి ఉండదు. కానీ ఇకపై కొత్తగా వచ్చిన వారికి మాత్రం అవకాశం ఇస్తాను. వాళ్ళకి తప్పనిసరిగా ఆగకుండా చేసుకుంటే వాళ్ళు తీసుకోండి. ఒకవేళ నేను 4వ తారీఖు నుంచి మీ అందరూ చేసుకోవచ్చు అంటే 4వ తారీఖు వరకు ఇది చేయడం మానేస్తారు. అవునా కాదు డాడీ? అలా కాకుండా రవి నాతో కోహోస్ట్ గా ఉండు, వాయిస్ ఇచ్చేది తనిస్తారు. ఓకే, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 10 వారాల ముందు, అంటే ఆ 10 వారాలు చేసుకోలేని వారికి మాత్రమే ఈ అవకాశం వస్తుంది. ఈ రోజు నుంచి వచ్చే, అంటే ఈ శనివారం లోపు ఉన్న వాళ్ళు ఇప్పుడు చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఈ వారం చేయడం మాని, తర్వాత 2 వారాలు చేయడం మానేసి నాకు ఇవ్వాలి అవకాశం అంటే ఈ 2 వారాలు రాదు, 25 వస్తాయి అంటే 2 వారాలు మిస్ అవుతారు. కాబట్టి 4వ తారీఖు నుంచి మరలా మొదటి వారం పూర్తిగా, అంటే మొదటి వచ్చిన ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్న వాళ్ళు, ఇప్పటి వరకు మిస్ అయిన వారు అందరూ కూడా మీరు మిస్ అయిన ప్రతి వారాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. ఆ అవకాశం మనం తీసుకుందాం. ఇది గుర్తు పెట్టుకోండి. డాడీ చెప్పమ్మా. ఓకే డాడీ. చెప్పండి సార్. సార్ నా ఒకటి డౌట్ సార్. ఇప్పుడు 4వ తారీఖు నుంచి చెప్పారు కదా సార్, వాళ్ళు ఎలా చేస్తారు సార్ దానికి? 4వ తారీఖు నుంచి ఏం చేస్తామంటే, మీరు ఈ 10 వారాల్లో ఏ వారం మిస్ అయ్యారో మీకు రెడ్ లో ఉంటుంది, చూసారా లేదా? ఆ వారము లేదా ఆ డేట్ వేసి ఒక అకౌంట్ ని, అంటే ఒక అకౌంట్ ని యాక్టివేట్ చేసుకుంటే ఆ వారం గ్రీన్ అయిపోద్ది. ఓకే ఓకే, డేట్ అదే వేసుకోవాలి మనం అంతే. కిందవి ఎవరికి ఈ 10 వారాల్లో మాత్రం 10 వీక్ నుంచి ఎవరు చేయలేదు వాళ్ళ కోసం, అంటే ఆ 10 వారాలకి ఆప్షన్ ఇస్తాను. ఓకే. ఇక మీద జరిగే వారాలకి ఇవ్వం. ఎందుకంటే నేను ఇది అని చెప్పిన తర్వాత కూడా చేసుకోలేకపోతే వారికి ఇవ్వకూడదు కదా. నిజం సార్. అలాగే డాడీ, ఇది ఇప్పుడు రేపు జాయిన్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పగలరా? వారికి ఛాన్స్ ఉంది. వాళ్ళు ఎలా చేసుకోగలుగుతారు డాడీ? అంటే ఒక చిన్న ఉదాహరణతో. దానికి నేను ఇస్తాను. మీరు ఈ లోపుని వారందరినీ యాక్టివేట్ చేసుకోమనండి. వారు ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చో మళ్ళా నేను శనివారం జూమ్ మీటింగ్ పెడతాం. నెక్స్ట్ వచ్చే వీక్ లో శనివారం పెడతాను నేను. ఆ శనివారం నాడు మనం ఇవన్నీ, శనివారం శుక్రవారం ఏదో ఒకటి డేట్ ఇస్తాను. శనివారం ఇస్తేనే బెటరు, నేను చూస్తాను. ఆ రోజు నేను ఈ రోజు నుంచి కొత్తగా అయిన వారికి ఎలా ఇవ్వాలి, ఈ 10 వారాలు మిస్ అయిన వారికి ఎలా చేసుకోవాలి అనేది వివరంగా చెప్తాను నేను. ఓకే. కానీ ఈ 10 వారాలు మిస్ అయిన వారికి ఇప్పుడు చెప్పాను కదా, మీరు ఏ వారం రెడ్ లో ఉందో చేసుకోలేదో ఆ వారం, అంటే దానికి ఒక నెంబర్ ఇస్తాను లేదా ఆ డేట్ ఇస్తాను. ఆ రెండింటిలో ఏది వీలైతే అది నేను సాఫ్ట్వేర్ లో కనెక్ట్ చేస్తాను. ఆ డేట్ వేసి, అంటే మీరు యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఆ డేటు లేదా నెంబర్ వేసి మీరు సబ్మిట్ చేస్తే మీరు మిస్ అయిన వారం గ్రీన్ అవుతుంది. ఓకే సార్. రవి చెప్తారు డాడీ.
నరసింహరావు గారు చెప్తారు. సార్ చెప్పండి. ओके, अभी हमारा डैडी जी बोल रहे हैं कि आप जो अभी तक जो 10 वीक अपने पास था, उसमें से जो लोग को 10 वीक के अंदर जो छूट गया है जिस चीज का, देखिए किसी का 1 वीक में हुआ होगा, दूसरा वीक में हुआ होगा, तीसरा वीक छूट गया, तो वो सभी के लिए सर एक मौका देना चाहते हैं कि आप इस संडे से, इस अभी जो सैटरडे चल रहा है आपको, ठीक है, इस सैटरडे के अंदर सर एक डेट बताएंगे, तो वो डेट के ऊपर आपको उसके हिसाब से आपको जितना भी आपका, देखिए अभी मैं एक एग्जांपल के हिसाब से बताऊंगा आपको कि आपका फर्स्ट वीक हो गया, सेकंड वीक हो गया, थर्ड वीक आपका छूट गया, फोर्थ वीक फिर से हो गया आपका, तो उसके हिसाब से आप देखेंगे कि फोर्थ वीक का जो बाकी है आपका, तो वो सर एक डेट देंगे, नहीं तो एक उसका कुछ एक ऑप्शन देंगे जिससे कि आप इस सैटरडे को उसको एक्टिव कर सकते हो। इस जो आपको अगले महीने 4 तारीख से पहले ये सब आपको एक्टिव करना पड़ेगा, और नया लोग जो आएंगे उसके लिए सर फिर अगले सैटरडे हमको ये क्लियरिटी देंगे कि वो लोग कैसे कर सकते हैं आगे के लिए। सर ఓకే డాడీ, మళ్ళీ ఇంకొకసారి చెప్పి దీన్ని కొనసాగిస్తాను. ఎవరిని బలవంతం చేసి ఇవి చేయించవద్దు. ఓకే, వారికి నచ్చితేనే, వారికి ఆ రకమైన ఇన్కమ్ కావాలనుకుంటేనే చెయ్యండి. బలవంతంగా నిర్బంధించి చేయటం మంచిది కాదు. అలా చేస్తే నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఎందుకంటే సంపాదించాలనేటువంటి బలమైన కోరుకున్న వారికి ఈ అవకాశం తప్ప, నాకు సరిపోతుంది, నాకు ఆల్రెడీ నేను వెల్ సెటిల్ అయిపోయాను, నేను ఇది అవసరం లేదు నాకు అనుకునే వారిని, లేకపోతే అవకాశం లేదనుకునే వారిని ఇబ్బంది పెట్టవద్దు. చెప్పేస్తే నేను మళ్ళీ కొనసాగిస్తాను. ఇది నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఇది. ओके डैडी, ओके डैडी। हमारा डैडी का ये कहना है कि किसी को आप जबरदस्ती नहीं करेंगे, उनको ज्यादा इनकम चाहिए तो उनको अपने आप उनको करना पड़ेगा, ठीक है। किसी को जबरदस्ती, सर का एक कहना था, किसी को जबरदस्ती करके किसी कभी भी कुछ नहीं करना है। कोई ऐसे जबरदस्ती करता है तो मेरे को बताइए, मैं उनके ऊपर एक्शन लूंगा, ठीक है। सर का यही, सर वही रिक्वेस्ट करेंगे, किसी को जबरदस्ती मत कीजिए, और जितना हो सके आपके पास टाइम है और आप कर सकते हो, आपको शक्ति है तो कीजिए, नहीं तो जितने इनकम आपको मिल रहा है वही मिलेगा आपको, ठीक है। आपको एक्स्ट्रा इनकम चाहिए तो आपको कीजिए, कोई जबरदस्ती आपको नहीं करेगा। हमको एक डैडी जी बोल रहे हैं। చెప్షన్ డాడీ। ఓకే డాడీ, లవ్ యూ డాడీ, లవ్ యూ సార్। ఇప్పుడు రవి, మనం ఏం చేస్తున్నాం అంటే, మనం ఇప్పుడు 4వ తారీఖు నుంచి, వచ్చే నెల 4వ తారీఖు నుంచి 4, 5, 6, 7, 8, 9, 10, 10వ తారీఖు వరకు ఆ అవకాశం తీసుకుందాం. వారందరూ ఆ టైంలో ఈ 10 వారాలు మాత్రమే చేసుకోగలరు. ఇక మీద 6 వారాలు చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ 6 వారాలు మీరే చేసుకోండి. డాడీ, ఇప్పుడు 10 వారాల్లో 6 వారాలు అయిపోయి 4 మిస్ అయ్యాయి అనుకోండి డాడీ, అప్పుడు 4 వేయాలా ఆ డేట్లో? ఈ 10 వారాల్లో ఆ 10 వారాల్లో 10 మిస్ అయిపోయినాడు ఉండొచ్చు. జాగ్రత్తగా 10 మిస్ అయిన కూడా ఛాన్స్ ఇస్తున్నావు అంటే మిగతా మీకు అర్థం ఉంటుంది కదా, ఎన్ని మిస్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఎన్ని మిస్ అయ్యి అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. 4వ తారీఖు లోపల చెప్పాలి డాడీ. 4వ తారీఖు లోపు కాదు, ఇప్పటి వరకు 10వ తారీఖు, సారీ 10 వారాల్లో 1 మిస్ అయినా, 2 మిస్ అయినా, 3 మిస్ అయినా, 4 మిస్ అయినా, 10 వారాలు మిస్ అయినా మీరు ఆ డేటు, ఆ నెంబరు నేను ఇచ్చింది మీరు వేసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే సార్। కానీ ఇవాళ నుంచి, అంటే ఈ వారం నుంచి రేపు 4వ తారీఖు లోపు వచ్చే 3 వారాలు వస్తాయి అనుకుంటాను. 3 కాదు, 2 వస్తాయి, 2, 3 వస్తాయి. ఈ 3 వారాలు కూడా 10 వారాల్లో కలవవు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళు చేసుకోవాలి, లేకపోతే పోయినట్లే. నిజం తెలిసిన తర్వాత కూడా ఇది చేయకపోతే అవదు. ఈ ఆప్షన్ రేపటి నుంచి వస్తుంది సార్. ఇది ఏంటి ఇది ఆప్షన్ మన మిగిలిపోయిన చేసుకోవడానికి?
మిస్ అయినాయి నాలుగు సార్ 4 నుంచి 10 తారీఖు దాకా. ఓకే అంటే ఓకే మీకు గ్యాప్ లేకుండా రేపటి నుంచి అంటే ఆ సమాచారం చేరే కింద లైన్ల వారికి వారం దాటిపోద్ది. అది కరెక్ట్ కాదు కదా. అవునవును అవును సార్. ఓకే నన్ను ఆ రోజు జూమ్ మీటింగ్ రాలేదు, నాకు అది తెలియలేదు, నా సెల్ పనిచేయలేదు అనేటువంటి ఆప్షన్ తీసుకోదలుచుకోలేదు. అందరికీ తెలియాలి కాబట్టి ముందుగానే చెప్తున్నాను. ఓకేనా? వినబడుతుందా? డాడీ ఒక్క మాట, అంటే అందరికీ ఒక చిన్న మాట. డాడీ ఏమంటున్నారంటే ఇప్పటి వరకు అందరూ చేయని వాళ్ళకి మాత్రమే, ఈ రేపటి నుంచి మరలా మనకు ఒక 3 వారాలు ఉన్నాయి. ఈ 3 వారాలు కూడా చేయకుండా, ఈ 3 వారాలు కూడా ఎవరు ఈ యొక్క వీక్లీ అనేది కంప్లీట్ చేయకుండా రేపు 4వ తారీఖు కూడా ఈ 3 కూడా కలుస్తాయి అనేది ఉండదు. ఇటువంటి వాళ్ళకి అవకాశం లేదు. ఆ 10 వారాలు కూడా ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఆ 10 వారాలు కూడా ఇవ్వరు. కాబట్టి తెలిసిన తర్వాత నుంచి సరే ఈ 3 వారాలు కంప్లీట్ చేసుకోండి. ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో 10లో, ఆ 10ని మీరు ఆఫ్టర్ 4వ తారీఖు నుంచి మీకు 10వ తారీఖు వరకు టైం ఉంటుంది. మార్చి 4 నుంచి 10 వరకు అవి కంప్లీట్ చేసుకోండి. కానీ ఈ 3 వారాలు చేయకపోతే మాత్రం అక్కడ బ్యాలెన్స్ కూడా మీరు ఫుల్ఫిల్ చేయలేరు. కాబట్టి ఇక మీద నుంచి కంటిన్యూ చెయ్యండి, వాటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోండి ఆఫ్టర్ మార్చ్ 4th నుంచి. క్లియర్ గా చెప్తున్నాను. చెప్పండి. हेलो, हमारा सुप्रीम सीओ सर और डैडी सर जी बोल रहे हैं कि आपके पास जो 10 वीक था और 10 वीक में हमने एक भी आदमी नहीं रेफरल कर पाए, तो उसके लिए एक मौका सर दे रहे हैं, जो कि 4 तारीख से लेके 10 तारीख तक ये मौका मिलेगा। आपका जितना भी छूट गया, आप उसमें से हर वीक में जितना कोई वीक में आपका छूट गया होगा तो वो सारा चीज आप उसमें फिलअप कर सकते हैं। लेकिन वो अभी जो हमारा वीक चल रहा है, वो वीक आप 4 तारीख के अंदर जितना भी वीक आएगा उसमें आप काम नहीं करते हैं और डायरेक्ट रेफरल नहीं करते हैं आप, तो वो सारा चीज भी आपको इसमें काउंट नहीं होगा। इसलिए आपको ये वीक कंटिन्यू करते हुए और बाकी जितना आपका जो बाकी है वो सारा चीज आप 4 तारीख से लेकर 10 तारीख तक आपको टाइम दिया जाएगा, उसके अंदर आपको ये सारी चीज करना है। ओके, थैंक यू डैडी. చెప్పండి డాడీ. హలో డాడీ, చెప్పండి డాడీ. డాడీ డాడీ అయితే ఇది చెప్పారు కదా. ఇంకొక విషయం ఏంటంటే, మీ కింద ఉన్న వారికి ఇది తెలియచేయండి. ఇవాళ సోమవారం కాబట్టి సోమవారం కాబట్టి శనివారం వరకు టైం ఉంది, వారికి తెలియచేయండి. ఇలా ఈ 3 వారాలు మీరు చేసుకోండి. కానీ రేపటి నుంచి కొత్తగా వచ్చిన వారందరికీ ఈ అవకాశం వేరే రూట్లో ఇస్తాను, ఈ రూట్లో కాదు. కానీ వారు ఈ 3 వారాలు చేసుకుని ఉంటేనే వారికి ఇద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చాడు, ఆ 2 వారాలు చేయాలి. తర్వాత వీక్ వచ్చాడు, తను ఆ వారం చేయాలి. అలా కాకుండా వారికి రాదు. అంటే వాడికి చెప్పి ఇక మీదట మీరు యాక్టివేట్ చేసే ముందు, లేదంటే వారికి రెఫరల్ ఇచ్చే ముందు చెప్పి చెయ్యండి. ఇవాళ ఈ లోపు జాయిన్ అయిన వాడికి ఈ 3 రావాలి, నెక్స్ట్ జాయిన్ వాడికి 2 రావాలి, ఆ తర్వాత జాయిన్ వారికి 3 రావాలి, అంటే ఆ లాస్ట్ది రావాలి. అలా వస్తే వారికి అవకాశం ఇస్తాం. కానీ అలా అని చివరి రోజే పెట్టుకున్నారంటే మీకే నష్టం అవుతుంది. ఓకే, చెప్పేయండి. ఇది చెప్పండి సార్. నరసింహరావు గారు. నువ్వు చెప్పి రవి, నువ్వు చెప్పి. లేదు ఆయనే చెప్పాలి. నరసింహరావు గారు రాలేనప్పుడు టైం వేస్ట్ చేయక నువ్వు చెప్పు. లేదు ఆయనే చెప్పాలి. అంటే నువ్వు సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. डैडी बोल रहे हैं कि आप अभी जो नए लोग ज्वाइनिंग करेंगे, ठीक है, तो उनके लिए सर ये चीज बोल रहे हैं कि अभी जो हमारा पास जो टाइम है 3 वीक का, ठीक है, 4 तारीख से पहले जो भी ज्वाइनिंग करते हैं उनको पहले वीक में जो ज्वाइनिंग करेगा उनको
पहला रेफरल मानना पड़ेगा, दूसरा वीक में जो ज्वाइनिंग करेगा उनको रेफरल मानना पड़ेगा, और सोचिए लास्ट वीक में जो ज्वाइनिंग करता है उसको एक रेफरल मानना पड़ेगा। ऐसा तो पहले वीक में ज्वाइनिंग करेगा उसको 3 रेफरल नहीं पड़ेगा, नहीं करेंगे तो उनके लिए फिर ये सारा चीज नहीं मिलेगा। तो उसको ही कहना कि अभी से जब जो भी चल रहा है अभी वीक, तो इस वीक से जो भी ज्वाइन करते हैं उन सभी को ये सारा चीज करना है। उसके बाद सर बताएंगे कि उनको आगे कैसे करना है, क्योंकि हम उनके पास ज्यादा टाइम नहीं रहेगा, तो उसकी बताएंगे कि वीक का कैसे काम करना है उनको। ठीक है सर। तो ये उसके साथ सर ये बोल रहे हैं कि आज मंडे है, आज से लेके सैटरडे तक आप जितने भी लोग ज्वाइनिंग करते हैं उनको सभी को बताना है, आपको नीचे लेवल तक सबको बताना है कि कैसा ये हर वीक में कैसे काम कर सकते हैं। और अपने पास जो उनके पास जो अभी 3 वीक है 4 तारीख से पहले, तो जब भी जो भी वीक में जो ज्वाइनिंग करते हैं उनको हर एक आदमी को एक रेफरल मारना है। ये सर बोल रहे हैं డాడీ చెప్పండి డాడీ। వెరీ గుడ్, వెరీ గుడ్ డాడీ. కాబట్టి దీన్ని కరెక్ట్గా వాడుకోండి. ఇప్పుడు నేను 300 రకాల ప్రాజెక్టులు మరియు 300 రకాల నాన్ స్టాక్బుల్ పెట్టానంటే ఒక ప్రాజెక్ట్కి ఒకటని కాదు, ఒక్కొక్క ప్రాజెక్ట్కి 2, 3, 4, 5 కూడా వచ్చేస్తుంటాయి. అవి నేను పరిగణలో తీసుకోలేదంటే 300 కంటే పెరగచ్చు. ఇప్పుడు మనకి ఉదాహరణకి మన కేటీ ఉందనుకోండి, అందులో 3 రకాలు ఉన్నాయి, కానీ 300 ప్రోగ్రాంలో అది ఒకటి. అంటే ఇక్కడ 2 పెరిగాయి. అలా ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా 16 వారాల్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. ఇది మీ కింద స్థాయి లాస్ట్ స్థాయి వరకు దీన్ని తీసుకువెళ్ళండి. ఇష్టపడితే వారు చేసుకునేలా చేయండి. చెప్పు డాడీ. ओके डैडी। डैडी बोल रहे हैं कि हमारे पास 300 प्रोजेक्ट है, ठीक है। 300 प्रोजेक्ट में से 300 इनकम आई है कि आपको 3 इनकम भी आ सकता है, किसी में 2 इनकम आ सकता है, किसी को 4 इनकम भी आ सकता है। तो इसीलिए सर बोल रहे हैं, डैडी बोल रहे हैं कि आपको कम से कम 16 वीक तक एक रेफरल मारना है, जिसकी वजह से आपका इनकम बहुत ज्यादा बढ़ेगा। ठीक है। इसके लिए आपको जरूरी है कि कम से कम 16 वीक किसी भी हालत में आपको ये करना है। क्योंकि आप सोचिए कि एक एग्जांपल सर बता रहे थे कि केटीवी में 3 टाइप का इनकम आ रहा है, तो आपको तो ओनली 300 टाइप का इनकम बताया सर ने, लेकिन इसमें और ऐड हो सकता है। तो इसलिए आपको नीचे से नीचे लेवल तक सभी लोगों को ये चीज बताना है। చెప్పండి డాడీ చెప్షన్ ఓకే డాడీ చెప్పండి అయిపోయింది. అలాగే మనం ఇచ్చే ప్రతి ప్రాజెక్టు కూడా ఒక కొత్త విధానంలో చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మీకు టీవీస్ గురించి మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. అవి డైరెక్ట్ అంటే షోరూమ్స్ ఉండవు, డైరెక్ట్గా డీలర్సే ఉంటారు. డీలరు లేదా స్టాకిస్టు లేదా గొడౌనిస్టు అలా అన్నమాట. మరి షోరూమ్ నుండి మళ్ళీ దానికోసం షోరూములు దాని మీద లక్షలు పెట్టుబడి పెట్టి లక్షల్లో దానికి అడ్వాన్సులు ఇచ్చి అలాంటి ఏమీ చేయొద్దు. వారు క్లియర్గా మీరు ఒక స్టాక్ పాయింట్ అనేది అతి తక్కువకు వచ్చేది తీసుకోండి, అందులో మీరు పెట్టుకోండి. అలాగే దాని గురించి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. మీరు 12.5 ఇచ్చిన 22.5 ఇచ్చిన లేదా 32.5 అయినా లేదా 52.5 అయినా మీకు నాకు మధ్యలో పైసా ఉండదు. నాకంటే మన కంపెనీకి పైసా బ్యాలెన్స్ ఉండదు. అంటే మీరు సెక్యూరిటీ ఇవ్వాల్సిన లేదు, నేను మీకు అరువు ఇవ్వాల్సిన లేదు. అంటే ఈ 2 ఉండవు. ఎంత పంపించేయడమే, ఎంత తీసుకున్నారో అందుకే మీరు కట్టేయడమే. ఇక్కడ ఎక్కడ ఎవరికి కూడా రెఫర్లు ఇచ్చిన వారు అరే బాబు నాది 10,000 ఉండిపోయింది, నాది 5 లక్షలు ఉండిపోయింది, 2 లక్షలు ఉండిపోయింది అని రెఫరల్ ఇచ్చిన వారి మీద ఫోర్స్ చేసేది నేను తీసుకోదలుచుకోలేదు. మీరు కొనుక్కోండి, మీరు అమ్ముకోండి. అంటే అమ్మేసుకోండి అంటే మన కుటుంబం అమ్ముతుంది. కాబట్టి ఇది క్లియర్గా అంటే నేను ఇంతవరకు చేసిన దాంట్లో మనం ఎవరికి రూపాయి బాకీ లేవు, మనం వారు మనకు బాకీ లేరు, మనం వారికి బాకీ లేవు. అలాగే ఈ 300 ప్రాజెక్టులు కూడా క్లియర్గానే ఉంటాయి, ఎవరికి బాకీ ఉండొద్దు. అప్పుడేమవుతుందంటే మనం ఎప్పుడు లయబిలిటీ లేనటువంటి
ఓ మంచి సంస్థని మనందరం కూడా చక్కగా నడుపుకున్న వారు అవుతామనే ఒక విశ్వాసంతో ఆ నిర్ణయం తీసుకున్నాను డాడీ. సూపర్ సూపర్ సూపర్. అలా ఏ కంపెనీ ఒక చిన్న క్వశ్చన్ డాడీ, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. ఒకవేళ ఎవరైనా వాళ్ళకి ఇష్టపడి ఒక మంచి షోరూమ్ లాంటిది వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఓకే. షోరూమ్ ఓపెన్ చేస్తే నేను ఇచ్చే రేటుకి మించి అమ్మాలి. మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి. ఉదాహరణకి నేను 100 రూపాయలకి అమ్మండి అని ఒకటి ఇచ్చాను అనుకోండి ఒక టీవీని. మీరు షోరూమ్ పెట్టకపోతే 100 రూపాయలు, మీరు షోరూమ్ పెట్టితే 150 రూపాయలు. మీ చాయిస్ ఏది? అర్థమైంది నేను చెప్పింది? క్లియర్. ఎందుకంటే ఈ క్వశ్చన్ అందరికి ఉంటుంది డాడీ, ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా మంచి ఆలోచన. ఇప్పుడు మన వాళ్ళు షోరూమ్ పెట్టుకుంటే అదే టీవీ 150 రూపాయలు. ఉదాహరణ చెప్తున్నా, మళ్ళీ అలా ఫిక్స్ అయిపోకండి. షోరూమ్ కాకుండా ఆన్లైన్ దాన్ని బుక్ చేసుకొని రెఫరల్ ద్వారా మీరు కొనుక్కుంటారు కాబట్టి అలా కొనుక్కున్నట్లయితే అది 100కు వస్తుంది. నాకు షోరూమ్ కావాలని ఎవరైనా సరదా పడితే 50 రూపాయలు ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. చాయిస్ మీది. సూపర్. ఇంకొక చిన్న క్లారిటీ కూడా కావాలి డాడీ దీని మీద, ఎందుకంటే ఇది ఆల్రెడీ టాపిక్ రైజ్ అయింది కాబట్టి ముందు ఇది చెప్పాలి, లేకపోతే ఇవన్నీ కలిపి. ఒకసారి చెప్పండి సార్, నరసింహరావు గారు ఒకసారి చెప్పండి. రవి డాడీ అస్సలు నాతో చెప్పలేకపోవచ్చు, అసహనంతో ఇబ్బంది పడతారు. ఎవరో తీసుకోండి ప్లీజ్. నాట్ కనెక్టెడ్ సార్. లైన్ గారిని తీసుకోమనండి. థ్యాంక్ యూ. హలో లైన్ సార్. ఆయన కట్ చేయండి, మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. మ్యూట్ లో పెట్టండి. నరసింహరావు గారు వినిపించట్లేదండి సరిగ్గా. మీరు ఇమ్మీడియట్ గా మార్చండి, టైం తినికండి. అవి నువ్వు కంటిన్యూ చేస్తున్నా అందులో అరేంజ్ చేస్తాను. రవి సార్ చెప్పమనండి సార్, ఇంకెవరన్నా చెప్పమనండి. అరేంజ్ చేస్తాను, మీరు జస్ట్ కంటిన్యూ. ఆయన కంటిన్యూ చేసినా వెళ్ళదు. అర్థం కావట్లేదు మీకు. మీరు చెప్పండి ఎవరో మీకు హిందీ వచ్చు కదా. నేను చెప్పింది మర్చిపోయారు ఆల్రెడీ. మీరేం చెప్తారు ఇంకా? రవి చెప్పు. డాడీ చెప్పు, కంటిన్యూ చేసి. డాడీ ఒకసారి చెప్పిస్తున్నాను సార్, పర్లేదు. చెప్పండి सर ओम शांति की वो गुड मॉर्निंग टू ऑल डियर ब्रदर्स एंड सिस्टर्स ऑफ किवो इंडिया फैमिली मेंबर्स। सर यही बोल रहे हैं कि ये बहुत बड़ा अपॉर्चुनिटी है और आप सभी किसी को भी ये अपॉर्चुनिटी मिस नहीं करना चाहिए। और सबसे बड़ी बात है, कोई अगर खुद का शोरूम बनाना चाहते हैं तो हमारे कंपनी की तरफ से कोई एतराज नहीं है, लेकिन हम जो बढ़िया प्राइस में देने वाले हैं वो प्राइस में शोरूम में नहीं बेचा जाएगा, उससे ज्यादा में बेचा जाएगा। एग्जाम्पल, अगर 100 रुपए का एक प्रोडक्ट है, एक टीवी का प्रोडक्ट एग्जाम्पल में अगर 100 रुपया है, वही अगर हम डीलर के तरफ से बेचते हैं तो 100 रुपए में बेचेंगे। अगर वही प्रोडक्ट अगर शोरूम में बेचेंगे तो 150 रुपए में बेचेंगे। आपको क्या मर्जी है कि वो मेंबर क्यों 150 में खरीदेगा, इसीलिए शोरूम की जरूरत नहीं है। ओके सर, नेक्स्ट सर। థ్యాంక్ యూ వెంకటరావు గారు, మీరే కొనసాగించండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీద మీకు కొన్ని ప్రశ్నలు వచ్చాయని నేను అడిగారు కాబట్టి మీరు చక్కగా చెప్పగలరు. మీరే చెప్పండి. అలాగే రవి కానీ మన ప్రసాద్ కానీ మీరు నేను చెప్తున్నప్పుడు నా డౌట్ మాత్రమే మీరు మ్యూట్లో పెట్టి వేరే విషయం ఆలోచించడం లేదు చెప్పడం చేస్తున్నారు కాబట్టి నేను అన్నిసార్లు చెప్పినా సరే మీకు చెప్పలేకపోతాం. కొద్దిగా వినండి, వింటే మీ కింద వాళ్ళు చెప్తారు. ఓకే, ఇప్పుడు అదే అంటే ఇది ఒక్కటే కాదు, మనం డిష్ ఇచ్చిన, సెల్స్ ఇచ్చిన, లేదు రానున్న కాలంలో చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి, అవి వచ్చిన ఎట్టి పరిస్థితుల్లో వితౌట్ షోరూమే మనం సేల్ చేద్దాం. ఎందుకంటే కస్టమర్కి రేటు తగ్గించే ఇద్దాం ఆన్లైన్ కాబట్టి. మీరు షోరూమ్ పెడితే మళ్ళీ రకరకాల
బడ్డీని పడతాయి కాబట్టి మీకు దాని రెంట్, అక్కడ పనిచేసే వాళ్ళు, కరెంటు బిల్లులు చాలా పడతాయి కాబట్టి రేటు పెరగాలి. మీరు పొరపాటున షోరూమ్ ఇలా దేనికైనా షోరూమ్ షాపులు ఏం పెడితే మీ దగ్గరికి కొనరు. ఎందుకంటే ఎక్కువ రేటుకి ఎందుకు కొంటారు? 100-150 కొనరు. కాబట్టి అలా ఎవరు షోరూముల గురించి ఆలోచించవద్దు. ఒకసారి వెంకటరావు గారు, ఓకే సార్, మనం మాట్లాడుకున్న దాంట్లో ఎవరిది రూపాయి ఉండదు, మనం అరువు ఇవ్వము, వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉంచాము. క్లియర్ అయిపోయింది కదా మీకు? అది ఎస్ సార్. రేటు వగర్లన్నీ నేను రీచ్ చేసి మీకు చెప్తాను. కాబట్టి ఈ అన్ని రకాల బిజినెస్ మరి ఆన్లైన్ లో తప్ప ఆఫ్లైన్ లో జరగవు. అందుకనే ఇది పీస్ టు పీస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ షాప్ ఉంటే ఏ షాప్కి వచ్చి బాగా చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాలి అనే రీజన్ కూడా లేకుండా ఈ టీవీలో మీకు పీస్ టు పీస్ పీరియడ్స్ మనం పెట్టడం జరిగింది. రైట్, చెప్పేయండి సార్. డాడీ ఇప్పుడు ఓన్లీ కేటీవీకి మాత్రమేనా, లేకపోతే కే డిష్ కూడా మనము ఇదే అప్లై చేస్తున్నాం డాడీ? అంటే టాప్స్ అనేవి ఉండవు, ఉంటే ఎక్స్ట్రా. డాడీ ఒక చిన్న క్వశ్చన్ అడిగినప్పుడు నేను అంటే అడుగుతానంటే అది మొదట చెప్పమన్నారు. ఇప్పుడు ఆర్డర్స్ అన్ని ఓన్లీ ఆన్లైన్ లోనే ఉంటాయి డాడీ, లేకపోతే వీళ్ళు ఆఫ్లైన్ లో కూడా వెళ్ళి తీసుకోవచ్చా? అంటే ఆన్లైన్ బుక్ చేసుకోండి. బుక్ అయిపోయిన తర్వాత పక్కనే ఉంటే మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదంటే వారు సర్వీస్ బాయ్ లేదంటే ఆ టెక్నీషియన్ ఉంటాడు కాబట్టి తను వస్తాడు, దీన్ని తీసుకొస్తాడు. ఆ ఛార్జెస్ మాత్రం మీ వరకే ఉంటాయి, నా కంపెనీ వరకు ఉండవు. అందుకనే నేను సబ్ డీలర్స్ మీరు ఇచ్చుకోండి అని చెప్తున్నాను. జిల్లా మధ్యలోకి వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. సబ్ డీలర్ ఇచ్చుకోవడం వల్ల దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ తక్కువ ఛార్జెస్ తోటి వాళ్ళు తీసుకుంటారు. అలా పెట్టుకునే నష్టం లేదు, ఎందుకంటే మనం షోరూముల కంటే తక్కువ రేటుకే ఇస్తున్నాము. సార్ ఒకసారి సార్ వెంకట్రావు సార్ ఒక్కసారి అన్ని చెప్పండి, దీని మీద తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉంది, అది అడుగుతాం, మళ్ళీ ఇది మర్చిపోతాం తర్వాత. ఓకే చెప్పండి సార్. నేను నోట్ చేశాను, చెప్పిస్తాను. सर ये बोल रहे हैं कि हमारा के टीवी का प्रोजेक्ट नहीं है, के टीवी के प्रोजेक्ट के अलावा जो डिश टीवी आ रहा है, मोबाइल्स जो आ रहे हैं, इसके अलावा और जो कुछ भी सर्विसेज हम देंगे फ्यूचर में, सभी सर्विसेज ऑनलाइन होंगे और किसी भी सर्विसेज में कोई भी शोरूम खोलने की जरूरत नहीं है। आप ऑनलाइन में बुक करो, अगर आपके बगल में है, अगर डीलर सब डीलर है तो भाई ऑफलाइन जाके रिसीव करो, नहीं तो अगर शोरूम वाला डीलर या सब डीलर उसका जो सर्विस वाला कोई होगा तो वो आपको घर में आके डिलीवरी देगा, क्योंकि हमारा सब कुछ ऑनलाइन ही होगा। अगर ऑफलाइन में शोरूम वगैरह रेडी करेंगे और उसका खर्चा भी जो इन्वेस्टर है, जो सब डीलर है, जो डीलर है, जो रिटेलर है, उसी के ऊपर ही शोरूम का खर्चा गिरता है। इसीलिए हम अच्छे प्राइस में दे रहे हैं, इसीलिए हमेशा हमारा ऑनलाइन ही होएगा और कभी भी कोई भी शोरूम नहीं करने की जरूरत ही नहीं है। ये सबसे बड़ी इंपॉर्टेंट चीज है। నెక్స్ట్ సార్. ఓకే, మనం ఇచ్చే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు ఓపెన్ మార్కెట్లో, షోరూముల్లో లేదా షాపుల్లో ఎంత రేట్ ఉందో కనుక్కోవచ్చు. ఇప్పుడు మన టీవీస్ని కూడా మీరు కనుక్కోవచ్చు. ఎల్ఈడి ఎంత రేట్ ఉంది, లేదంటే ఓఎల్ఈడి ఎంత రేట్ ఉంది వగేరే అవన్నీ కూడా మీరు కనుక్కోవచ్చు. ఎందుకంటే నేను రేట్లు ప్రకటించేసరికి ఆ వేరియేషన్ మీకు అర్థమవుతుంది. ఇది నేను బిజినెస్ చేయట్లేదు, మన ఫ్యామిలీ కోసం చేస్తున్నాను. కాబట్టి మీరు అవన్నీ ఈలోగా కనుక్కోండి. రవి, ఈ విషయం నోట్ చేసుకోండి వెంకట్రావు గారు. ఓకే రవి, చెప్పమ్మా. నేను బహుశా మీకు ఎవరైనా మెసేజ్లు పంపిస్తున్నారేమో మీ అందరికి కొన్ని డౌట్స్ చెప్పాడు. అయితే డాడీ క్వశ్చన్ ఏంటంటే డాడీ, ఇప్పుడు ఆన్లైన్ లో మనం ఏదైతే ఆర్డర్ పెట్టుకుంటామో అది మెయిన్ డీలర్ అని సబ్ డీలర్స్ అని ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి వాళ్ళకి ఆర్డర్ వెళ్తుంది. రైట్, మంచిది. మీ ప్రశ్న అయిపోయి చెప్తాను. అంతే మరి. అంటే ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి మెయిన్ డీలర్ నుంచి వెళ్తుందా, సబ్ డీలర్ నుంచి వెళ్తుందా, అసలు ఎలా దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి డెలివరీ ఇస్తారన్నది వాళ్ళకి క్వశ్చన్ డాడీ. మంచి ప్రశ్న వేశారు వెంకటరావు గారు. ఇది కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే డిస్ట్రిక్ట్ డీలర్ ఉన్నారో వారు అమ్మడానికి వీల్లేదు, వారికి ఏ ఆర్డర్ వెళ్ళదు. సబ్ డీలర్కి మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే
సబ్ డీలర్ కి డీలర్ కి మధ్యలో కొంత వ్యత్యాసం ఉంటుంది. అంటే డీలర్ కి సబ్ డీలర్ కంటే కొంత ఎక్కువ లాభమే వస్తుంది అలా అమ్మితే. అందుకని మెయిన్ డీలర్ అంటే డిజిటల్ డీలర్ మాత్రం అలా ఆఫ్లైన్ అంటే వారికి ఆర్డర్స్ వెళ్ళవు, వారు అమ్మకూడదు. అంటే ఆ జిల్లాలో తను ఇంకొకరికి డిస్ట్రిక్ట్లో ఆయన ఉన్న చోటే మరొకరికి ఇవ్వాలి. అయితే ఇప్పుడు సబ్ డీలర్ దగ్గర ఉదాహరణకి 30 సార్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్. వినబడుతుంది డాడీ? yes yes హలో వినిపిస్తుంది డాడీ, వినిపిస్తుంది. హలో డాడీ వినిపిస్తుంది డాడీ. డాడీ వినబడుతుంది. వినిపిస్తుంది డాడీ, చెప్పండి. ఒక సబ్ డీలర్ దగ్గర 32 నుంచి లేదనుకోండి 32, వాడు ఒక్క 32 కోసం మన కంపెనీకి ఆర్డర్ ఇవ్వలేడు, ఆ ఒక్క 30 కోసం మనం దాన్ని పంపించలేము. అలాంటప్పుడు ఈ సబ్ డీలర్ అనేవారు డీలర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే సైజు లేదో ఆ సైజు తీసుకురావాలి. తెచ్చుకోవచ్చు. ఆ మెయిన్ డీలర్ మాత్రం తన దగ్గర అన్ని సైజులు ఉంచుకునేటట్టు మెయింటైన్ చేయాలి. అదే సబ్ డీలర్ దగ్గర ఆయన ఎక్కువ ఆర్డర్ ఇస్తే డైరెక్ట్గా వారి దగ్గరికే మన తాలూకా ఈ ప్రోడక్ట్ వెళ్తుంది. అలా అని ఆయన డైరెక్ట్గా తీసుకోకుండా ప్రతిదాన్ని మెయిన్ డీలర్ దగ్గరికి వెళ్తే మాత్రం ఆ డీలర్షిప్ కట్ చేయబడుతుంది. అర్థమైందా? అంటే గారు నేను అన్ని నోట్ చేస్తాను సార్, కంప్లీట్ చెప్పిస్తాను. మీకు అర్థమైంది కదా? ఇక్కడ వరకు చెప్పండి సార్, ఇక్కడ వరకు చెప్పండి, మళ్ళీ డాడీ దాని గురించి మళ్ళీ ఇంకా వివరణ ఇస్తారు. మరొకసారి మళ్ళీ అదే చెప్తున్నాను వెంకట గారు, వినండి. సబ్ డీలర్ అనేవారు ముందు తీసుకొని ప్రతి ఒక్క టీవీ కోసం డిస్ట్రిక్ట్ డీలర్ వెళ్తున్నారు అనుకోండి, అంటే వారికి దగ్గరలో ఉన్నారనుకోండి సబ్ డీలరు, వారు లోడ్ తెప్పించుకోవడం మానేసి ప్రతి టీవీకి మెయిన్ డీలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది తరచూ రీపీట్ అయితే మాత్రం వారి డీలర్షిప్ని రద్దు చేస్తాం. ఒకటో రెండో లేనప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు, కానీ మొత్తం పీస్ టు పీస్ తెచ్చి అమ్ముతూ ఉంటే వారు డీలర్గా పనికిరారు, సబ్ డీలర్గా పనికిరారు. అప్పుడు అలా చేయకపోతే జిల్లా డీలర్కి వాచిపోదు, తన మీద ఎక్కేస్తాను. నిన్న చెప్పాను ఇంకా తేలేదు, మొన్న చెప్పాను ఇంకా తేలేదంటే ఆయన తేలేడు, ఆయన కూడా మీలాంటి వాడే. కాబట్టి ఇది పాటించండి. అప్పుడు మీరు పెద్ద ఆర్డర్ పెట్టినప్పుడు మీ దగ్గరికే నేరుగా వస్తాయి. ఇది ఎక్కడ జరుగుతుందంటే మెయిన్ డీలర్ చుట్టుపక్కల ఉన్న సబ్ డీలర్ చేయొచ్చు. చెప్పండి సార్. यस सर अभी हमारा जो प्राइसेस है वो प्राइसेस आप मार्केट में कहीं पर भी जो हम नया वर्जन लॉन्च कर रहे हैं, क्योंकि मार्केट में अभी OLED है और QLED है, लेकिन हमारा टेक्नोलॉजी नया टेक्नोलॉजी है, वर्ल्ड का सबसे नया टेक्नोलॉजी है, सबसे बढ़िया टेक्नोलॉजी है QOLED। तो आप हमारा जो प्राइसेस अभी डिक्लेयर करेंगे सर 2 दिन 3 दिन के बाद, वो प्राइसेस आप पहले मार्केट में कोई भी दूसरा ब्रांड जो मिल रहा है, अच्छे वाले ब्रांड जो भी बोल रहे हो, सैमसंग या LG जो भी ब्रांड है, उस ब्रांड में कौन सा इंच का टीवी कितना रेट में है वो पहले देख लो। हम जब प्राइस बोलेंगे हमारा प्रोडक्ट का प्राइस आप बहुत अच्छे प्राइस में मिलेंगे, बहुत कंपैरेटिवली मार्केट एकदम हिल जाएगा, इतना बढ़िया प्राइस में हम देंगे। और सबसे बड़ी चीज है कि हमारा गारंटी वारंटी 3 ईयर्स है। आज तक कोई भी कंपनी 1 साल से ज्यादा गारंटी दे या नहीं, और हम 3 साल का जो दे रहे हैं वो कैसे दे रहे हैं, पीस टू पीस रिटर्न दे रहे हैं। अगर कोई भी प्रॉब्लम होता है तो कोई भी कंज्यूमर अपने सब डीलर के पास जाके वो रिटर्न करके नया पीस ले जाएगा, कोई झंझट ही नहीं है। तो हमको सर्विस का कोई झंझट ही नहीं है, इसीलिए हमारा रेट बहुत ही बढ़िया रेट है और हमेशा ऑनलाइन में रहेगा। और ऑनलाइन में जो करेंगे
और डिस्ट्रिक्ट का डीलर रहेगा और एक सब डीलर भी रहेगा। सब डीलर एक डिस्ट्रिक्ट के अंदर 10 से 20 तक सब डीलर रह सकते हैं। वो सिचुएशन को देख के, डिस्ट्रिक्ट का स्ट्रेंथ देख के और लोग वहाँ कितना क्राउड है, कितना मार्केट है, वो देख के 10 बनेंगे, 12 बनेंगे, 15 बनेंगे, मैक्स टू मैक्स 20 बनेंगे, वो देख के सिचुएशन देख के हम डिसाइड करेंगे। लेकिन जो सब डीलर है वो भी हमारे कंपनी से डायरेक्ट स्टॉक लेगा, डीलर भी डायरेक्ट स्टॉक लेगा। लेकिन जो सब डीलर है वो कभी कभार 1-2 पीसेस जब इम्पोर्टेंट अर्जेंट होगा तो वो जाके डीलर से लेके जाएगा, और जो कुछ भी स्टॉक जाएगा डायरेक्ट रेगुलरली सब डीलर्स को भी हमारे कंपनी की तरफ से जाएगा, और सब डीलर को जो भी स्टॉक जाता है उसका मार्जिन डीलर को मिलेगा। डीलर सिर्फ स्टॉक मेंटेन करके बैठेगा, क्योंकि उसके कंट्रोल में 10 से 15 सब डीलर हैं। किसी को भी कहीं अगर इमीडिएटली 1-2 पीसेस का जरूरत आ जाता है तो वो आके लेगा। लेकिन हर वक्त अगर वो सब डीलर कंपनी से डायरेक्ट परचेज ना करके हर वक्त अगर वही डीलर के ऊपर डिपेंडेंसी रहता है, 1 पीस के लिए, 2 पीस के लिए, हमेशा वो स्टॉक नहीं मेंटेन करके हमेशा अगर डीलर के ऊपर डिपेंड करता है तो सब डीलर का भी लॉन्ग रन में एग्रीमेंट नहीं रहेगा, क्योंकि वो डीलर समस्या में आ जाएगा। क्योंकि 15-20 अगर रह जाएंगे सब डीलर तो वो कैसे मैनेज करेगा। इसीलिए डीलर को भी सेव करना है, सब डीलर को भी सेव करना है। इसीलिए सब डीलर हमेशा कंपनी से डायरेक्ट परचेस करना है। कभी ना कभी अगर ऐसा इमरजेंसी होता है, कोई पीस नहीं, 1-2 पीस नहीं है, तो डीलर से लाने से दिक्कत नहीं है। ఓకే సార్, నెక్స్ట్ సార్. సార్ అయితే ఇది చెప్పడం అయింది. ఇప్పుడు ఒక టైం ఎంత అని చూడండి. 10:15 సార్. 10:15 అంటే ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత దీన్ని మనం ముగిద్దాం. నిద్ర లేకుండా పోతుంది అందరికి, మధ్యలో ఆగిపోతుంది. ఇప్పుడు ఎంతమంది డాడీ? 594. వెరీ గుడ్. లవ్ యూ డాడీస్, ఆల్ డాడీస్ లవ్ యూ. అయితే ఇప్పుడు కొంతసేపు వారికి ఎవరికైనా డౌట్స్ ఉంటే దాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా ఆ డౌట్స్ని ఒక్కొక్కరికి ఇవ్వండి. నేను ఆ డౌట్స్ని కంప్లీట్ చేస్తాను, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రవిచంద్ర గారు హ్యాండ్ రేజ్ చేసుకోండి. సింపుల్గా తక్కువగా అడుగు. ఇప్పుడు మనం పాత్ర ఇందులో ఉంటుందా? ఇప్పుడేమి నాకు కట్ అయిపోతుంది. ప్రోడక్ట్ ట్రాన్స్పోర్ట్ లో మన రైడర్స్ తాలూకా ప్రాధాన్యత ఇప్పుడు ఉందా లేదా? ఉంది. మరి మై నీడ్స్ ఇదంతా డైలీ ఎలా డీల్ చేస్తుందో చూద్దరు కానీ. అందులో రైడర్ ఉంటారు, అందులో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఆటో, కారు, లారీ, బస్సు అన్నీ ఉంటాయి. అది మీకు ఏ స్థాయిలో కావాలంటే దాన్ని ఆ స్థాయిలో వినియోగించవచ్చు. బట్ కానీ ఒక సబ్ డీల్ ఏరియాలో ఉన్నవాడు వేరే సబ్ డీల్ ఏరియాలో వాడికి అమ్మకూడదు. చూసుకోండి. అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో మా బావమరిది ఒకటి పెట్టాడని అక్కడి నుంచి తెప్పించుకుని అవతాలు వేసి తెచ్చుకోవడం అలాంటివి చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ అలాంటిది ఎవరైనా నాకు చూపిస్తే ఆ డీలర్స్ ఇస్తే కట్ చేస్తాను. దీనికి మిమ్మల్ని హార్స్గా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఓకేనా? ఓకే డాడీ. ఓకే. ఆ ప్రశ్న సమాధానం హిందీలో చెప్పండి, ఫాస్ట్, స్పీడ్గా. సార్ ఇది నోట్ చేశాను, నెక్స్ట్ మళ్ళీ చెప్తాను సార్. 2-3 అయిపోయింది సార్ బేబీ. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరు? 16 మంది హ్యాండ్ రైజింగ్. నెక్స్ట్ రవిచంద్ర గారు అన్మ్యూట్ ఇచ్చానండి. అన్మ్యూట్ ఇచ్చాను సార్. సతీష్ గారికి అన్మ్యూట్ ఇచ్చాను. నర్సింహులు చెప్పు నర్సింహులు. నమస్తే డాడీ. హాయ్ గుజరాత్ వీరుడా. దగ్గర పెట్టుకొని నర్సింహులు ఒకసారి దగ్గర పెట్టుకొని కొంచెం లౌడ్ గా చెప్పు. అన్మ్యూట్ చేసుకోవాలి, మ్యూట్ అయింది. అలాగే నెక్స్ట్ సతీష్ గారికి కూడా ఇచ్చి పెట్టున్నాను రెడీగా. హలో డాడీ. వాయిస్ రీసౌండ్ వస్తుందంటే నువ్వు బాత్రూమ్ ఉన్నావా లేదా హాల్లో ఉన్నావా? బయటకు వచ్చాను. బయటకు వస్తే అలా రాదు, నాకు అర్థం కాలేదు, అందరికి అర్థం కాదు. త్వరగా క్వశ్చన్ చెప్పు డాడీ. ఓకే డాడీ. ఇప్పుడు సబ్ డీలర్స్ అని చెప్పారు కదా సతీష్ గారు, మీరు మాట్లాడండి డాడీ. సబ్ డీలర్స్ లో
షోరూమ్స్ లేవు కదా డాడీ ఇప్పుడు వాళ్ళు ఆయన ఎవరు మాట్లాడుతున్నారు ఇవ్వండి డాడీ చెప్పండి డీలర్స్ కు షోరూమ్స్ లేవు కదా మనకు ఎక్కడ పెట్టుకుంటామని సతీష్ కి వద్దు మాట్లాడుతున్నారు ఒకరు మాట్లాడండి డాడీ ఏం లేదు సబ్ డీలర్స్ కు మనకి ఎక్కడ షోరూమ్స్ లేవు కాబట్టి వచ్చిన స్టాక్ ఎక్కడ పెట్టుకోవాలని డాడీ అంత డౌట్. మీకు నచ్చిన చోట ఏదో ఒక ఇల్లు తీసుకొని ఏదో మీకు నచ్చినట్టుగా ఏ గోడను తీసుకొని పెట్టండి. షోరూమ్ అయినా నేను ఇవ్వను కదా. అవునవును కాబట్టి నీకు షోరూమ్ ఇస్తే మీకే నష్టం. పెద్ద రెంట్ కట్టాలి, అందులో ఉన్న మీకు ఎంప్లాయీస్ని ఇవ్వాలి, ఆ గ్లాసులు సెల్ఫ్లు తలనొప్పి మీకు. ఏది అంటే బుకింగ్ చేసిన వెంటనే సబ్ డీలర్ కి వస్తాయి, అవి మన ఇంట్లో మంచి విషయం చెప్పు. మంచి విషయం చెప్పు వెంకట గారు, ఇది రాసుకోండి సార్. రాశాను ఇప్పుడు నేను చెప్పబోయేది రాయండి. ఇది కూడా ఆన్సర్ కూడా సార్ చెప్పండి. ఎవరైనా బుక్ చేసినప్పుడు వారు పలానా సో అండ్ సో మండలం లేదంటే సో అండ్ సో జిల్లా, ఆ ఏరియా, ఆ ప్రాంతాన్ని వాడు ఆ కొనుగోలులో పిన్ చేయాలి కాబట్టి, అంటే టైప్ చేయాలి కాబట్టి, అలా టైప్ చేసిన వెంటనే ఆ ఏరియాలో ఉన్నటువంటి సబ్ డీలర్కి అది వెళ్ళిపోతుంది. అలాగే ఆ డిస్ట్రిక్ట్ డీలర్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ వెళుతుంది. వారు వెంటనే వాళ్ళు కాంటాక్ట్ చేసుకొని, ఏమంటే మీరు ఇది బుక్ చేశారు, దాని వివరాలు చెప్పి వారి ఇంటికి వెళ్ళి అది బిగించేసి దాని సర్వీస్ తీసుకోవచ్చు. లేదా నాకు తెలుసండి అంటే వారు వస్తారు, వారికి ఇచ్చేయండి. కానీ మీకు తెలియని వారు అలాంటివి కూడా మీరు ఓవర్టేక్ చేసి అది నాకు డైరెక్ట్గా వచ్చిందని మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ వేసి మాత్రం ఇస్తే డీలర్షిప్ బంద్. ఇవి ఎలా జరిగితే మీకు తెలుసు అవన్నీ. ఉదాహరణకి నాకెవరో నేనే సబ్ డీలర్ని, నాకెవరో కన్ఫర్మ్ చేసి ఇచ్చారు. వారితో డైరెక్ట్గా మాట్లాడి మా మిస్సెస్ అకౌంట్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసి ఇచ్చేస్తే నాకు 2 వస్తాయి కదా అని చెప్పేసి మాత్రం చేయొద్దు. ఎవరు అమ్మారో, ఎవరు రిఫరల్ ద్వారా అమ్మారో వారికే చెందాలి. ఓకేనా రవి? సూపర్ డాడీ, సూపర్ డాడీ, సూపర్ డాడీ. ఓకే వెంకట గారు చెప్పండి సార్. చెప్పిస్తాను సార్. अभी कोई भी सब डीलर जो शोरूम करने की जरूरत है, क्वेश्चन ये था कि सब डीलर जो है रिटेलर्स वही है, हमारे लिए रिटेलर कोई अलग से नहीं है. जो सब डीलर है वही रिटेलर है. तो वो कहाँ पर रखेगा, कैसे बेचेगा, ये क्वेश्चन था. तो वो कहीं पर भी रख सकता है, अपने घर में भी रख सकता है, या कोई घर रेंट पे ले सकता है, नहीं तो कोई दुकान जैसा रूम, कोई गोडाउन जैसा रूम ले सकता है, कोई दिक्कत नहीं है. लेकिन शोरूम का शोबाजी करने से खर्चा करने की जरूरत नहीं है. ये पहला सिचुएशन था. और जब कभी भी जो बुकिंग करते हैं ना, कोई भी अगर ऑर्डर बुक करता है ऑनलाइन में, किवो का कोई भी मेंबर यूज कर सकता है, कोई दिक्कत नहीं. किवो के तो अभी बहुत से मेंबर हैं, 2 करोड़ से पार है, और मार्च तक 5 से 6 करोड़ पार हो जाएंगे. तो किवो का कोई भी मेंबर ले सकता है. और किवो के मेंबर के अलावा अगर दूसरा कोई भी मेंबर परचेस करना चाहता है, हमारा कोई भी सर्विसेज लेना चाहता है, या कोई भी प्रोडक्ट मान के चलो कि किवो टीवी के भी लेना चाहता है, तो किवो का मेंबर का कोई ना कोई रेफर लेके ही लेना है. सेविंग अकाउंट का रेफरल लेना है, नहीं तो ओटीटी का रेफरल लेना है, नहीं तो किसी ना किसी रेफरेंस के थ्रू से ही वो नया बंदा परचेस कर सकता है. नहीं तो डायरेक्ट किवो के फैमिली के साथ ना जुड़ा हुआ बंदा कोई भी हमारा सर्विसेज और कोई भी हमारा प्रोडक्ट ले नहीं सकता. ये है नंबर 1. नंबर 2 है, जो सब डीलर के पास अगर ऑर्डर आता है, कोई भी बंदा अगर ऑनलाइन बुक करता है, हमारा कोई भी प्रोडक्ट ऑनलाइन बुक करता है, ऑनलाइन यानी मोबाइल पे अपने एप्लीकेशन में जाके यूजर आईडी पासवर्ड देके एंट्री करेगा, जो कोई भी प्रोडक्ट चाहिए वो बुक करेगा. जब बुक करता है तब एड्रेस आ जाता है, बंदे का खुद का एड्रेस, जो आईडी होल्डर है उसका तो एड्रेस आता है ना. वो जब बुक करता है तो ऑटोमेटिकली वो ऑर्डर 2 लोगों के पास जाएगा. उसके नियरेस्ट सब डीलर के पास ऑटोमेटिकली ऑर्डर जाएगा, साथ ही साथ उस एरिया का डिस्ट्रिक्ट डीलर को भी ऑर्डर चला जाएगा. क्योंकि डिस्ट्रिक्ट डीलर को भी पता होना जरूरी है कि हमारा कौन सा सब डीलर कौन सा ऑर्डर लिया है. वो ऑटोमेटिकली वैसा सॉफ्टवेयर बना रहे हैं हम, तो ऑटोमेटिकली जाएगा. तो अभी सब डीलर को जब ऑर्डर आता है, कहीं से ऑर्डर आता है, कोई ना कोई बंदा तो ऑर्डर दिया ना कि वो मेंबर का, अगर ऑर्डर देता है तो सब डीलर चालाकी दिखा के वो ऑर्डर को रिसीव करके फिर
उसका कोई पर्सनल कोड को यूज करके इस कोड के थ्रू से ऑर्डर अगर करके देगा तो उसका सब डीलरशिप डिस्टर्ब हो सकता है। हम उसका डीलरशिप, सब डीलरशिप या डीलरशिप जो कोई भी है, डीलर तो डिस्ट्रीब्यूटर डीलर का भी रिटेल सेल करने की जरूरत नहीं है। जो कोई भी रिटेल सेल या हमारा जो सर्विसेज जो टीम मेंबर्स को या कीवो मेंबर को जो डायरेक्ट सर्विसेज देते हैं हमेशा सब डीलर ही देना है। तो सब डीलर अगर ऐसा कुछ करता है डिस्टर्बेंस तो उसका सब डीलरशिप छीन लिया जाएगा या सब डीलरशिप डिस्टर्ब होगा। इसीलिए ऐसा करना कभी भी जरूरत नहीं है। ये हमेशा कि वो मेंबर में जो भी मेंबर जिसी को भी रेफर दिया है, चाहे वो प्रोडक्ट के लिए या सर्विसेज के लिए, उसी को ही वो बेनिफिट मिलना जरूरी है। और उससे हर बेनिफिट में, हर प्रोडक्ट सेल में 25 लेवल का नॉन स्टेकेबल जुड़ा हुआ होता है। इसीलिए जो जितना अच्छा बड़ा टीम किया हो उसका वो बेनिफिट हमेशा मिलना चाहिए। इसीलिए कोई भी डिस्टर्बेंस हम बर्दाश्त नहीं करेंगे। ओके सच आंसर नेक्स्ट। ఓకే నెక్స్ట్ ఎవరు మరొకరు డాడీ అలాగే అలాగే హిందీ వాళ్ళకి కూడా అవకాశం ఉంది అడగడానికి. వారు హిందీలో చెప్తే మనం తెలుగులో చేద్దాం, మళ్ళీ హిందీలో చెప్పొచ్చు. డాడీ ఇస్తాను డాడీ. సతీష్ గారు అయిపోతే నెక్స్ట్ హిందీ వాళ్ళకి ఇస్తాను డాడీ. ఓకే డాడీ. లవ్ యూ డాడీ. రవి 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 డాడీ నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కరీంనగర్ డాడీ, మాది కరీంనగర్ తెలంగాణ, కరీంనగర్ డాడీ. డాడీ నేను ఒక మన కిబోల్ ఉన్న పర్సన్ కి నేను డీలర్షిప్ ఇప్పించాను, టీవీది, కేటీవీది. వెరీ గుడ్. ఇప్పించి డాడీ మళ్ళీ నేను సబ్ డీలర్ గా నేను తీసుకోవచ్చా డాడీ? డీలర్షిప్ వేరు, రిఫరల్ వేరు కాబట్టి ఇవ్వచ్చు. అదే డాడీ, నేను డీలర్ కి ఇప్పించి మళ్ళీ నేను సబ్ డీలర్ గా తీసుకోవచ్చు. అర్థమైంది, చేసుకోవచ్చు. అంటే డీలర్షిప్ తీసుకున్న వారికి కూడా మరొక డీలర్షిప్ ఇచ్చే అవకాశం ఇస్తున్నాం. కానీ ఆ డీలర్షిప్ మన ఇంట్లో వాళ్ళకో మన బావమతికో అలా మాత్రం చేయకండి. మరొక కొత్త వారికి అవకాశం ఇవ్వండి. లేకపోతే కొంతమంది విను కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ పేరునొకటి, నాన్న పేరునొకటి, కూతురు పేరునొకటి తీసుకుంటే మరొకరికి అవకాశం కోల్పోతారు. కాబట్టి అలా దయించి చేయొద్దు. అది ఏ రోజు తెలిస్తే ఆ రోజు అది బంద్ అవుతుంది. దానికి ఖచ్చితంగా కొంత నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే డాడీ. ఇప్పుడు డీలర్ కి ఒక కారు, సబ్ డీలర్ కి ఒక కారు డాడీ? ఎస్ డాడీ. ఇప్పుడు డీలర్ కి మన డీలర్ కి రెఫర్ ఇస్తాం, రెఫరల్ ఇచ్చిన పర్సన్ కూడా కారా డాడీ? ఎస్. మళ్ళీ ఇప్పుడు మన సబ్ డీలర్ ఇస్తున్నాం కదా డాడీ, సబ్ డీలర్ కి మళ్ళీ రెఫరల్ ఇస్తాం కదా, తనకి ఉందా లేదా గిఫ్ట్? ఉంది. అది ఏం గిఫ్ట్ డాడీ? కారేనా? కారే. మరి మన కంపెనీకి నష్టం వస్తుంది కదా డాడీ? నేను కంపెనీ ఒకసారి విను డాడీ. నేను కంపెనీ నడపట్లేదు, కుటుంబాన్ని నడుపుతున్నాను. ఓకే డాడీ. ఉదాహరణకు నలుగురు పిల్లల్లో పెద్దవాడు ఎక్కువ సంపాదించవచ్చు, మధ్యవాడు తక్కువ సంపాదించవచ్చు, కిందవాడు అసలు సంపాదించలేకపోవచ్చు. కానీ పెద్దవాడు సంపాదిస్తున్నాడు, చిన్నవాడు సంపాదించలేదు కాబట్టి వాడిని ఆపడం కరెక్ట్ కాదు. ఓకే డాడీ. ఇప్పుడు నేనేమంటున్నానంటే సబ్ డీలర్ కట్టేది 12.5 లక్షలే కదా డాడీ. తనకి ఒక కార్ ఇచ్చి మళ్ళీ తనని రెఫర్ చేసినందుకు ఆ పర్సన్ కి ఒక కార్ ఇస్తే అదొకటి అని నా డౌట్ డాడీ. ఓకే, దాన్ని ఇవ్వచ్చా లేదా ఒకసారి మీరు ఎవరైనా చెప్పండి. ఇమ్మంటే ఇస్తాను, లేదంటే ఆపేస్తాను. అదే డాడీ, అంటే నేను మనకు కూడా నువ్వు చెప్పింది అర్థమైంది. లవ్ యూ డాడీ. ఎవరైనా దీన్ని రేట్ చేసి ఇచ్చేద్దామా ఆపుదామా అంటే అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారు, కూతురు పేరుని రెఫరల్ ఇస్తారు. అక్కడ వాళ్ళేం తిరుగు తక్కువలు కాదు. నాకొక్కడికే నెట్వర్క్ అనుభవం లేదు. ఇంక మిగతా వాళ్ళందరూ మాత్రం భీష్మాచారులంతా అంతే. చెప్పండి ఇప్పుడు మీరు. రవి చెప్పరా? సతీష్ గారు ఆయన అడుగుతాం సార్. సతీష్ గారు ఇప్పుడు ఏంటి అందరికి ఇట్లా బుక్ చేసే వాళ్ళకి ఒక కారు ఎవరైతే తీసుకున్నారో డీలర్షిప్ గా వాళ్ళకు కూడా కార్ ఇవ్వాలనేది డాడీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మరి ఇద్దామా వద్దా మీరే చెప్పండి. నేనేమంటున్నట్టే డీలర్షిప్ తీసుకున్న వారికి ఒక కారు, డీలర్షిప్ రెఫరల్ చేసిన వారికి ఒక కారు, ఓకే, ప్లస్ సబ్ డీలర్ కి ఒక కారు ఇద్దాం. కానీ ఆ సబ్ డీలర్ ని రెఫర్ చేసినంత వాళ్ళకి టీవీని ఇద్దాం, కానీ కారు వద్దు. ఓకే, టీవీ ఇవ్వచ్చు అంటున్నాడు వాడు. ఓకేనా? మీకు అందరికి ఓకే అంటే
దానికి ఒక టీవీని కనెక్ట్ చేస్తాను సార్. ఒకసారి అడిగిస్తాం సార్. చెప్తున్నా సార్. అడిగేయండి. ఏ టీవీ అని అడగొద్దు, నాకు నేను షేర్ చేస్తాను సార్. ఒకసారి చెప్పిస్తాం ఈ విషయం. అందరూ Okay. అంటే తెల్లవారి నుండి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పిండు ఉందో एक्साइटमेंट ఉండ్రో ఒకసారి అడిగిస్తాం. अभी सबसे इम्पोर्टेंट चीज है सर, हम सभी से एक मशवरा लेना चाहते हैं. एक अनाउंसमेंट सर किए थे पहले, मैंने वो दोपहर को या सुबह जो कुछ भी दिया था सबको हिंदी में वॉइस दिया था ऑन बिहाफ ऑफ सर बोले थे, इसलिए मैंने दिया था कि जो कोई भी डीलरशिप लेता है उसको एक 4-व्हीलर कार गिफ्ट मिलता है, और जो कोई भी रेफर करता है उस डीलर को उसको भी एक कार मिलता है, और जो कोई भी सब डीलरशिप लेता है उसके लिए भी एक कार मिलता है गिफ्ट, और जो सब डीलर को भी रेफर करता है उसको भी एक कार गिफ्ट मिलता है. तो अभी एक सतीश जी बोल के हमारे टीम में एक मेंबर ने एक क्वेश्चन रेज किया कि अगर सब डीलर तो सिर्फ 12.5 लाख का स्टॉक ले रहा है, सो 12.5 लाख में 2 लोगों को, क्योंकि जो ले रहा है उसको भी गिफ्ट है कार का, और जो दिला रहा है रेफर कर रहा है उसको भी गिफ्ट है. तो ये कहीं ना कहीं थोड़ा इफेक्ट ज्यादा आ जाएगा, इसीलिए इसको बंद करिए. सिर्फ जो सब डीलर लेता है उसी को ही कार दीजिए, जो रेफर करता है उसको कार ना दे के और कोई टीवी वगैरह कोई भी दे देने से ठीक होगा, ऐसा बोले. तो सर बोले ठीक है आप सबकी मर्जी, मैं कंपनी तो नहीं चला रहा हूँ, कंपनी चलाने से मैं ये सब हिसाब किताब ज्यादा करता, मैं कंपनी नहीं चला रहा हूँ, मैं परिवार चला रहा हूँ. आपकी वो फैमिली टोटल मेरा परिवार है, इसीलिए मेरे को कितना प्रॉफिट आता है कितना लॉस आता है वो मैं कभी आज तक कैलकुलेशन भी नहीं किया. सिर्फ सभी को जो सुविधा होगा वो मैं कर रहा हूँ. लेकिन आप सभी अगर अब सभी ऑल ओवर इंडिया के सभी लीडर्स तो अभी हैं, इसीलिए आप सभी अगर चाहते हो कि ना दें तो बंद करते हैं, कोई दिक्कत नहीं है. अगर आप सब चाहते हो दे तो देंगे, कोई दिक्कत नहीं, उसमें लेन देन की कोई चीज ही नहीं है. हमारा सबका ओपिनियन सर चाह रहे हैं, क्या करें अभी 1-2 मिनट 3 मिनट 5 मिनट में सभी का ओपिनियन कैसे मिल सकता है. रवि जी थोड़ा प्लान करिए, अगर हैंड रेस करवाना है, नहीं तो अगर अलग अलग ओपिनियन लेना है तो बहुत समय चला जाएगा, ये हम सोच रहे हैं. थोड़ा प्लान करिए क्या करने से होगा. एक काम करिए सभी लोग, इधर कोई हार्ट होता है वो सभी लोग अभी डाउन कर दीजिए अपना अपना. ఎవరైతే హ్యాండ్ రేస్ చేశారో వాళ్ళందరూ డౌన్ చేయండి. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఏం చేశారంటే ఈయన మన సతీష్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు అందరికీ అలాగ కార్ ఇద్దామన్నది ఓన్లీ మెయిన్ డీలర్షిప్ ఎవరైతే డిస్ట్రిక్ట్ డీలర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే, తీసుకున్న వాళ్ళకి ఇద్దామన్నది ఒక క్వశ్చన్ రైస్ చేశారు ఆయన. మిగిలిన వాళ్ళకి ఇస్తే మనకు నష్టం వస్తుంది కంపెనీకి అనేది. ఓకే, వెరీ గుడ్, ఆయన చాలా మంచిగా ఆలోచించారు. ఇప్పుడు ఏంటంటే మిగిలిన వాళ్ళకి ఇద్దామా ఓన్లీ టీవీ ఇద్దామా అన్నది, ఎంతమంది అయితే కార్ కావాలంటారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు హ్యాండ్ రైస్ చేయండి. మాకు కార్ కావాలి ఇద్దరికి కూడా, అంటే బుక్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి, ఇచ్చిన వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి ఇద్దరికి కూడా. డాడీ రవి ఒకసారి నా తాత ఆన్సర్ వినేసి ఆ ప్రశ్న అడుగు. కారుకు బదులుగా డబ్బులు రావు. తెలుసు అందరికి, ఎందుకంటే అందరికి ఒకసారి విను, ఎందుకంటే సెల్లు బండి కారు అనేది ఆల్రెడీ ఇచ్చాము, అది ఇంకా ఫరెవర్ రన్ అవుతూనే ఉంది, అక్కడ డబ్బులు చేస్తున్నాం అనుకుంటే. కాబట్టి ఇక్కడ కారే తీసుకోవాలి, లేదా అంటే ఏం చేయాలనేది మన సతీష్ చెప్పాడు. సతీష్ హ్యాట్సాప్ రా. డాడీ లవ్ యు డాడీ. డాడీ కాబట్టి డాడీ నేను 10 years నుంచి ట్రేడింగ్ చేస్తున్నా డాడీ. నాకు క్యూబా గురించి ఎవరు చెప్పలేదు డాడీ. నేను యూట్యూబ్ లో చూసి జాయిన్ అయ్యి డాడీ ఫస్ట్ కారు 20 బైక్స్ ఒక మొబైల్స్ లెక్కలేదు డాడీ.